సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగానే ఉంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ధ్యానం లేదా మెడిటేషన్ అంటారు కదా, ఇది ఎందుకు ముఖ్యమో నేను ఇవాళ మీకు చెప్పబోతున్నానండి. ఒక గ్లాస్లో మురికి నీళ్ళని తీసుకోండి. మీరు పైనుంచి క్లీన్ చేస్తే పైన మీరు బట్ట పెట్టి క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వదండి. మనం లోపల నుంచి వాటర్ని పడేసి క్లీన్ చేస్తేనే క్లీన్ అవుతుంది. అలానే మన శరీరం కూడా అంతే అండి. బయట ఎంత నీట్గా పెట్టుకున్నా లోపల మన మైండ్ని క్లీన్ చేయాలి. దానికి మనము 5 minutes యాజ్ అ బిగినర్స్గా మనము 5 minutes మెడిటేషన్ అంటే ఏంటండి? స్పైన్ ఎరెక్ట్గా పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ మనము ఏం చేయకుండా ఉండడమే మెడిటేషన్ అండి. ఇక్కడ మనం ఏం చేయము. ఫస్ట్గా యాజ్ అ బిగినర్స్ శ్వాస మీద దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. అలా మనం ప్రతిరోజు ఒక 5 minutes చేయటం వల్ల మనకి ధ్యానం అన్నది అలవాటు అవుతుంది. తర్వాత 10, 20, 25 minutes అలా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవాళ మనం మన సాధన చేయటానికి ముందుగా ఒక ప్రాణాయామం చేద్దామండి. దీనివల్ల కూడా మనము ధ్యానంలో వెళ్ళటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఉజ్జయి బ్రీతింగ్ అంటారండి. దీన్ని ఎలా చేయాలో ముందుగా చెప్తాను, చూడండి. మనము సుఖాసనాలో ఎనీ కంఫర్టబుల్ పోస్చర్లో మీరు కూర్చోవచ్చు. స్పైన్ని ఎరెక్ట్గా పెట్టండి. ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాసని లోపలికి తీసుకోండి మెల్లగా. మెల్లగా శ్వాసని వదలండి. థ్రోట్ని మీరు కాంట్రాక్ట్ చేస్తారనమాట. మీ గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేస్తూ అక్కడి నుంచి శ్వాసని పీల్చడం వదలడం చేయండి. ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించాను. ఈ ఉజ్జయి బ్రీతింగ్ ముందుగా చేసేటప్పుడు గురకలేసినట్టు సౌండ్ రావచ్చండి, లేదా స్లోగా ఒక హిస్సింగ్ సౌండ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ చేతులని కప్ షేప్లో పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జయి బ్రీతింగ్. మనము ఉజ్జయి బ్రీతింగ్ మెడిటేషన్ చేయడానికి ఇనిషియల్గా వాడొచ్చు. ఇంకా ఈ ఉజ్జయి బ్రీతింగ్ మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద చాలా వర్క్ చేస్తుందండి. మనము థైరాయిడ్ గ్లాండ్స్ని మనము గ్లాటిస్ అంటారు, దాన్ని కాంట్రాక్ట్ చేయటం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు 15 నిమిషాలు చేయండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. ఇవాళ మనం మన సాధనాల్లోకి వెళ్దాము.
చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. దీనికి మనము స్టాండింగ్ పొజిషన్ తాడాసనలోకి రావాలి. ముందుగా మనం ఇలా తాడాసనలోకి వస్తామండి. వచ్చిన తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. డిస్టెన్స్ ఎలా చెక్ చేయాలో నేను మీకు ముందు కూడా చెప్పాను. అలానే మీ ముందు ఫుట్ని 90 degrees, బ్యాక్ ఫుట్ని 45 degrees ఇంక్లైన్ ఇన్వర్డ్స్ పెడుతూ మీరు శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని పైకెత్తండి. మీరు శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఇలా ముందుకి చూస్తూ మీరు చేతుల్ని కింద పెట్టడానికి ట్రై చేయండి. ఈ చిన్ని మీ మోకాళ్ళ కిందికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. శ్వాసని పీలుస్తూ చేతిని పైకి లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ చేతులని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా హామ్స్ట్రింగ్స్, ఈ కాళ్ళ వెనకాల భాగం దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన అబ్డామెన్ని మనం కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ భాగంలో ఉన్న కొవ్వుని కూడా మనం కరిగించవచ్చు. తలని మనము కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి మైండ్ని కూడా చాలా కామ్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము. ఇక్కడే మీ యాంకిల్ పొజిషన్ని చేంజ్ చేయొచ్చు, లేదా తాడాసనాల్లోకి వచ్చి కూడా మీరు చేంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అండి, మీ మోకాళ్ళని మీరు ఫోల్డ్ చేయకండి. బెండ్ చేసిన ఆ బెనిఫిట్స్ రావు. స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, పార్శ్వోత్థానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. ఆసన పేరు యోగ ముద్రాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఈ ఆసన చేయడానికి మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి దండాసనాలో కూర్చోండి. మనము దండాసనాలో ఇలా కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత పద్మాసనాన్ని లేదా అర్ధ పద్మాసనాన్ని అడాప్ట్ చేయండి. చూడండి, కాళ్ళని మీరు ఎలా తీసుకుంటారంటే ఇలా పైకి, ఇక్కడ పెడితే ఏ స్ట్రెచ్ ఉండదండి. కాబట్టి కాళ్ళని ఎంతైతే అంత పైకి పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత ఇంకో కాళ్ళని ఇలా మీరు ఫోల్డ్ చేసి అర్ధ పద్మాసనాలో ఇనిషియల్ డేస్లో మీరు ఇలా కూర్చోవచ్చు. ఒకవేళ పద్మాసన మీకు చేయడానికి కుదిరితే పద్మాసన చేయడానికి ట్రై చేయండి. అయితే మీరు ఇలా అర్ధ పద్మాసనాలో కూర్చొని మీ కుడి చేతిని ఆది ముద్రలో పెడతారండి. మీ బొటన వేళ్ళని ఇలా లోపలికి తీసుకెళ్ళి మిగతా 4 వేళ్ళని ఇలా ముడుచుకొని కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ కుడి చేతిని ఎడమ చేతితో ఇలా హోల్డ్ చేస్తారండి వెనకాల సైడ్. తర్వాత మీరు శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. కుదిరితే మీ శిరస్సుని కింద ఆనించటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ మీరు రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, యోగ ముద్రాసన ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించాను. యోగ ముద్రాసన చేయటానికి ముందుగా మనము పద్మాసన చేయటానికి రావాలండి.
పద్మాసన చేయలేకపోతే మీరు ఇలా అర్ధ పద్మాసన లేదా సుఖాసనాలు కూడా మీరు కూర్చొని బెండ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. కొంతమంది వాళ్ళ వయస్సులో చూడండి ఏజ్ ఎంత వచ్చినా యంగ్గా ఉంటారు. అది ఎందుకు అంటే కొన్ని ఆసనాలు ఉంటాయండి, మీకు చెప్తాను. నేను ముందు కూడా మీకు చెప్పాను, ముద్రాస్ అని ఉంటాయి, హస్తముద్రాస్, మనోముద్రాస్, కాయ ముద్రాస్ అని ఉంటాయండి. కాయ అంటే మన శరీరంతో మనం చేసే ముద్రని కాయ ముద్ర అంటారండి. ఈ పేరులోనే ఉంది చూడండి, యోగ ముద్రాసన. అంటే మనం ఈ ఆసన చేయటం వల్ల మనము ఎప్పటికీ యంగ్గా ఉంటామండి. ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన ఒకటి, విపరీతకర్ణి, సర్వాంగాసన, ఈ ఆసనాలు చేసినా మీరు చాలా యంగ్గా ఉంటారు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మీ కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ, ఇప్పుడు మీ కుడి కాళ్ళని పైకి పెట్టారు కదండి, ఈసారి ఎడమ కాళ్ళని పైకి పెట్టడానికి ట్రై చేయండి. 2 కాళ్ళతో చేయాలండి పద్మాసన, ఎప్పుడు ఒక కాళ్ళతో మాత్రం చేయొద్దు. ఎడమ కాళ్ళని కూడా మీరు రిలాక్స్ చేయొచ్చు. మీ కాళ్ళ దగ్గర మీకు టెన్షన్ ఉంటే మీరు నీస్ని ఇలా ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, యోగ ముద్రాసన ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించాను. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన అండి. సైడ్ ప్లాంక్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని మనం ట్రై చేద్దాం ఇవాళ. మీకు ఒకవేళ కాన్ఫిడెంట్గా ఉంటేనే ఆ వేరియేషన్ని చేయండి, లేదా ఆసనాలు మీరు హోల్డ్ చేయండి. స్టాండర్డ్ ఆసన మీకు చూపిస్తాను, అలానే మీరు హోల్డ్ చేస్తారు. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము ప్లాంక్ పొజిషన్కి వస్తాం. ముందుగా మీరు ఇలా ఫలకాసనాలోకి వస్తారండి. వచ్చిన తర్వాత చూడండి, నా కుడి చేతిని నేను మధ్యలోకి పెడుతున్నాను. పెట్టి చూడండి, ఎడమ వైపున ఇలా టర్న్ అవుతూ పైకి చూస్తారు. కంఫర్టబుల్గా ఉంటే ఎడమ కాళ్ళని కూడా పైకెత్తి ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఫలకాసనాలోకి వచ్చి శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి వ్రిస్ట్, మన షోల్డర్స్ చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. దాంతోపాటు మన కోర్ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి, కాళ్ళని మీ మోకాళ్ళ దగ్గర మాత్రం పెట్టకండి. కాళ్ళని మీరు మోకాళ్ళ పైన పెట్టండి, లేదా కిందైనా పెట్టండి. అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ మోకాలు ముందు భాగం నుంచి వెనకాల భాగం నుంచి స్ట్రాంగ్ ఉంటాయండి, సైడ్ నుంచి ఉండవు. మీరు వెయిట్ పెట్టడం వల్ల
మీ లెగ్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా కాళ్ళని మోకాళ్ళ పైనైనా కిందైనా పెట్టడానికి ట్రై చేయండి. ఇదండి వశిష్ఠాసన. మనము ఒక చిన్న వేరియేషన్ని చేసాము. ఆ వేరియేషన్ మీకు కుదరకపోతే ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, ఏం పర్లేదు. తర్వాత ఆసన చూద్దామండి. ఉత్తరాకర్షణ ఆసన అంటారు. ఆసన చేయటానికి మనం మన వీపు వైపున పడుకుంటామండి ముందుగా. కాబట్టి లైయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. మనం ఇలా లైయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటామండి. తర్వాత కుడి కాళ్ళని ఇలా పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, నా కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ పైన పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఎడమ చేతితో మీ కుడి మోకాళ్ళని ఇలా పట్టుకుంటూ మీ కుడి మోకాళ్ళని ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. మీరు కుడి వైపున చూస్తారు. శ్వాసని పీలుస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని పీలుస్తూ శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని ఇలా తీసుకెళ్తూ ట్విస్ట్ అవ్వండి. ఎడమ కాళ్ళతో చేద్దామండి. చేసేటప్పుడు మీరు ఆపోజిట్ సైడ్ చూస్తారనమాట. కొన్ని క్షణాలు మీరు శవాసనాలో రిలాక్స్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్తరాకర్షణ ఆసన. ఈ ఆసనాన్ని మనము ఆఫ్టర్ అన్ని ఆసనాస్ చేసిన తర్వాత బాడీని మనకి చాలా స్టిఫ్ అయిపోయింది అనుకోండి, రిలాక్స్ చేయడానికి ఈ స్పైనల్ ట్విస్ట్ చేయటం వల్ల మనకి చాలా రిలాక్స్ అవుతాయండి మజిల్స్ని. కాబట్టి ఈ ఆసనాస్ని మీరు చేసేటప్పుడు సీక్వెన్స్లో ఎండ్లో పెట్టి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా మంచి స్ట్రెచ్ అండి. మీకు ఆసనాస్ చేసిన తర్వాత టైర్డ్ అయితే చేయొచ్చు. ఇదండి ఇవాళ మన ఆసనాస్. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి. సలహా అంటే ఏంటంటే, ఇవాళ మనము కూరగాయల్లో వెజిటేబుల్స్ అన్నీ తింటాం కదండి, కానీ కాలీఫ్లవర్ ఉంటుంది చూడండి, దాని కింద స్టెమ్స్ ఉంటాయి. దాన్ని మనం కట్ చేసి పడేసి ఓన్లీ ఫ్లవరే వండుకుంటామండి. కానీ ఆ స్టెమ్లో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి. మనం కుదిరితే ఆ స్టెమ్ని తీసి
సపరేట్గా చట్నీస్లో లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.